ఇప్పుడు మోషే ఈజిప్టుకు తిరిగి వెళ్తున్నాడు. అటు తరువాత మోషే బయలుదేరి తన మామ అయిన యిత్రో వద్దకు తిరిగి వెళ్లి అన్నాడు, మీ సెలవైతే నేను ఈజిప్టులో ఉన్న నా బంధువుల వద్దకు మళ్లీ వెళ్లి వారు ఇంకా సజీవులై ఉన్నారేమో చూస్తాను. యిత్రో అన్నాడు, క్షేమంగా వెళ్ళు. ఈజిప్టులో కొత్త ఫరో రాజ్యమేలుతున్నాడు. మోషేకు మరణశిక్ష విధించిన ఫరో ఇప్పుడు లేడు. అందుచేత మోషే సురక్షితంగా వెళ్లగలడు. మోషే తన బంధువులను చూడడానికి వెళ్తానంటున్నాడు. యెహోవా అన్నాడు, మోషే, నీ ప్రాణాన్ని వెదకిన మనుష్యులందరూ చనిపోయారు. నీవు ఈజిప్టుకు తిరిగి వెళ్లవచ్చు. అప్పుడు మోషే తన భార్యను తన కుమారులను తీసుకొని గాడిద మీద ఎక్కించుకొని ఈజిప్టుకు తిరిగి వెళ్ళాడు. యెహోవా మోషేతో అన్నాడు, నీవు ఈజిప్టుకు తిరిగి వెళ్లిన తరువాత నేను నీకు చూపిన మహత్కార్యాలన్నీ నీవు ఫరో ఎదట చెయ్యాలి. నేను అతని హృదయాన్ని కఠినపరుస్తాను. అతడు ఈ జనులను పోనీయడు. శ్రోతలు, ఈ సంగతి మీకు అర్థమవుతోందా? దేవుడు మనుషుల హృదయాలను మెత్తపరుస్తాడు గాని కఠినపరుస్తాడా? అలా కాదు. ఈ మాటకు అర్థమేమిటంటే, ఫరో హృదయంలో ఉన్న కాఠిన్యం, క్రూరత్వం, విద్వేషం, లోభం మొదలైన వికారాలన్నీ బయటపడేటట్లు చేస్తాను. తడిబట్టను పిండితే అందులోని నీరంతా ఎలా బయటకొస్తుందో, కురుపును గడ్డను ఒత్తితే అందులోని చీమంతా ఎలా బయటికి వస్తుందో, అలాగా నేను ఫరోను బాగా పిండుతాను, ఒత్తుతాను, నలుపుతాను. అప్పుడు అతనిలోని కల్మషమంతా బయటికి వస్తుంది. ఇది ఈ మాటకు అర్థం. ప్రియ శ్రోతలు, ఒక సత్యాన్ని గ్రహించండి. పాత నిబంధనలో దేవుడు తండ్రి అనే పితృత్వ భావన జాతిపరంగా మాత్రమే వ్యక్తమైంది. ఇశ్రాయేలు జాతిని జాతిపరంగా తన జ్యేష్ఠ కుమారుడు అంటున్నాడు దేవుడు. వ్యక్తిగతంగా దేవుడు తండ్రి అని పాత నిబంధనలో ఎక్కడా ప్రస్తావించబడలేదు. ఇశ్రాయేలు నా జ్యేష్ఠ కుమారుడు అంటున్నాడు దేవుడు. నా జ్యేష్ఠ కుమారుణ్ణి నీవు వెళ్లనీయకపోతే, ఇదిగో ఫరో, నీ జ్యేష్ఠ కుమారుణ్ణి నేను చంపుతాను. రాను రాను ఫరో మొండికెత్తితే ఈజిప్టులోని ప్రతి ఇంటిలో జ్యేష్ఠ కుమారుణ్ణి సంహరిస్తాడు. ఫరో ఇది గమనించాలి.